తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, కుంభరాశి వారి పరిస్థితి ఏంటి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల అంటే 1-10-2024 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మరి అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు, మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతిథులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. తర్వాత చూసినట్లయితే కనుక 11వ తారీఖున గురుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు 11వ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. తర్వాత చూసినట్లయితే 11వ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఆ విషయం కూడా గమనించగలరు. తర్వాత 14వ తారీఖున శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే 18వ తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు 20వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక 30వ తారీఖున బుధుడు వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు, స్థితి, గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది 1-10-2024, 31-10-2024 వరకు మనం చెప్పుకుందాం. కుంభరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది మాస ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. కర్తవ్యం దైవమాన్నికం అనే విషయంలో కర్తవ్యాన్ని దైవం కింద భావించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు తిరుగులేదండి. అది ఒక్కటే బాగా అండర్లైన్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఎవరిని కూడా మనం అడిగి వాళ్ళ చేత నో అనిపించుకోవడం కంట ఎవరిని సహాయం అడగకండి ఈ నెలలో ముఖ్యంగా. ఎందువల్ల అంటే కనుక బాగా గుర్తుపెట్టుకోండి, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అంటూ ఉంటారు కదా మనకి. అది ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా మనం స్వయం కృషి మీద, మన ఆలోచన మీద మనం ఎప్పుడైతే ఆధారపడ్డామో భగవంతుడు మన వెనక ఉండి మనల్ని అరిచేత్తో అలా కాపాడుతూ జాగ్రత్తగా గట్టెక్కిస్తాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ముందు పరిస్థితులన్నీ కూడా అలా 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 దాటుకుంటూ వస్తాం. ఇక నెల మధ్య భాగానికి వచ్చి వస్తులోకి ఉత్సాహం పెరుగుతుంది. గ్రహాల యొక్క స్థల మార్పుల వల్ల మీకు ఉత్సాహం ఇనుమడిస్తుంది. చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా, వేగవంతంగా పనులు చేయాలి అనేటటువంటి ఆలోచన, అలాంటి పరిస్థితులు, అలాంటి స్థితులు మీకు వచ్చేస్తాయి. మాట చెల్లుబాటుతనం ఏర్పడుతుంది. అంత క్రితం మనల్ని కరివేపాకులా తీసి పక్కన పెట్టిన వాళ్ళు, అరే మీరు చెప్పారు కదండి, అలాగేనండి, తప్పనిసరిగానండి, మేము చేస్తామండి, ఆ విధంగా మారిపోతారు. అంటే ఏంటి, తెర తీయక్రితం ఒక రకం, తెర తీసిన తర్వాత ఒక రకం అన్నట్టుగా ఆ విధంగా మనుషులు కూడా మారిపోతారు. అందువల్ల మనకి శుభకాలానికి నెల మధ్య వరకు ఆగాల్సిందే. అందువల్ల అప్పటి వరకు మనం తలకాయ ఎంచుకుని ఉంటే ఆ తర్వాత మనం తలెత్తినప్పుడు అందరూ సాల్యూట్లు కొడతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత విమర్శించిన నోళ్ళన్నీ కూడా మీకు అవి మూతపడిపోతాయి అన్నమాట. తాళం వేసేసుకోవచ్చు చక్కగా. అప్పటి వరకు ఏమిటి, మీకేం తెలుసు, మీరు మాకు చెప్పొచ్చారా, లేకపోతే మీకు మేము సహాయం చేయడానికి మీరు ఎప్పుడు అమావాస్య రోజున మాకు ఏమైనా భోజనం పెట్టారా, పౌర్ణమి రోజున ఏమైనా మాకు ఏమైనా పళ్ళు ఇచ్చారా, ఇలా అడిగిన వాళ్ళు ఇప్పుడు మనల్ని గుర్తించి చాలా చక్కగా, అయ్యో దాందే ఉంది, మీకు ఏదైనా కావాలంటే మమ్మల్ని అడగండి, అవే నోళ్ళు ఈ విధంగా మారుతాయి అన్నమాట. అందువల్ల మనిషి ఏ ఎండకు ఆ గొడుగు
పట్టడం అనేది సహజం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక ఖర్చులు కొంచెం గట్టిగా చేయాల్సి వస్తుందండి. ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఖర్చులు నియంత్రణ కావాలి. ఖర్చులు విపరీతంగా చేసేస్తే మనకి అవసరాలకి సరిపడా మళ్ళీ ఎదుటి వాళ్ళ దగ్గర మనం చెయ్యి జాపేటటువంటి స్థితి లేకుండా, అలాంటి గతి లేకుండా ప్లాన్ చేసుకోండి. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక సంతానం నుండి సంతానానికి ఉద్యోగం రావడం కానీ, లేకపోతే నూతనంగా మీ ఇంట్లో పిల్లలు పుట్టేటటువంటి అవకాశాలు, లేకపోతే యొక్క ఎవరైనా గర్భవతిగా ఉండడం అనే శుభవార్త, ఇలాంటివి సంతానానికి సంబంధించినవి శుభవార్తలు వింటారు. ఏదైనా బయటికి వెళ్ళి చదువుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తే మన అబ్బాయికి యూఎస్లో సీట్ రావడం, మంచి యూనివర్సిటీలో, అలాంటి శుభవార్తలు, మంచి వార్తలు వింటారు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక నిరుద్యోగులు నిరాశపడాల్సిన అవసరమే లేదు. ఈ నెల ఆఖరికి, అక్టోబర్ నెల ఆఖరికి మంచి ప్యాకేజీతో బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుందండి. చక్కగా వచ్చిన ఉద్యోగాన్ని దక్కించుకోండి. ప్యాకేజ్ కొంచెం తక్కువైనా సరే కంపెనీ మంచిదైతే జాయిన్ అయిపోండి. ఏం డౌట్ పెట్టుకోకండి. చక్కని ఉద్యోగం రాసిపెట్టుంది. తర్వాత అవకాశ ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చెయ్యండి. ఏదో ఆ కంపెనీకి పెట్టుకున్నాను, దానిలో అయితేనే నేను చేస్తాను, అది ఎమ్మెల్సీ కంపెనీ, ఈ విధంగా అనకండి. దేనిలో అయినా సరే కొంచెం స్టాండర్డ్గా చక్కగా జీతాలు ఇచ్చి అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే కనుక జాయిన్ అయిపోండి ఫస్ట్. అంతేగాని ముందుపట్టు పట్టకండి. తప్పనిసరిగా మీరు మంచి పరిస్థితికి వెళ్ళేటటువంటి అవకాశాలు, సువర్ణమైనటువంటి సమయం మీకు రాసి పెట్టింది. తప్పనిసరిగా మంచి ఉద్యోగం వస్తుంది. ఆ విషయంలో నిరాశ పడాల్సిన అవసరమే లేదు. సరే, భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్ని విధాలా కూడా అనురాగ ప్రవర్తులై ఉంటారు. ఆ విషయానికి ఏం డోకా లేదు. అయితే కొన్ని విషయాల్లో, ఆరోగ్య విషయంలో కానీ, తర్వాత ఏదైనా సరే మాట ఇవ్వడం కానీ, ఆరోగ్య విషయం ఆలస్యం చేయకుండా మీరు జాగ్రత్త పడండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఏదైనా చిన్న పరిస్థితి వచ్చినా మీరు వెంటనే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవడం చెప్పదగిన సూచన. కుంభరాశి వారు చేయాల్సిన రెమెడీస్ గురించి ఇప్పుడు అమ్మ చెప్తారు. ముఖ్యంగా పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వాళ్ళు కొన్ని మాటలు మనము ఏదైనా సరే చేద్దాము అనుకుంటాము, ఆలస్యం అవుతుంది. అప్పుడు కొంచెం నిష్ఠూరాలు పడేటటువంటి విషయం ఉంది. కాబట్టి శనివారం నాడు ఒక్క పొద్దు ఉండి శని భగవానుడు నిమిత్తము వెంకటేశ్వర స్వామికి తులసిమాల, జాజిపూలమాలతో పూజ చేయించుకొని, ఆ రోజు శనికి 9 ప్రదక్షిణాలు చేసి, నువ్వుల నూనె, నీలం రంగు వస్త్రము, నల్ల నువ్వులు సమర్పించి, చక్కగా అక్కడ గుడి దగ్గర కూర్చున్నటువంటి పేదవాళ్ళకి భోజన దానం చేసి, చెప్పులు దానం చేసి, ఏం చేసినప్పటికీ కూడా మీరు చేసి ఈ యొక్క ఏదైతే ఈ 4 వారాలు ఉంటాయో, ఈ నెలలో వచ్చే 4 శనివారాలు మీరు చేసినట్లయితే అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు అవుతారు. తప్పనిసరిగా మర్చిపోకుండా చేయండి. చాలా చక్కనైనటువంటి ఆనందాలు మీ ఇంట ఉంటాయి. శ్రీమాత్రే నమః.